హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అడ్డా 24/7. సో మనం ఈరోజు వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. గతంలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో లైక్ ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, లేకపోతే జీడీ కానీ, ఇలాంటి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో గతంలో ప్రభుత్వ పథకాల మీద ఎలాంటి క్వశ్చన్స్ అనేది అడిగాడు. ఓకే, ఏ సెక్టార్ నుంచి ఎక్కువగా అడగడం జరిగింది, ఏ సెక్షన్ నుంచి ఎక్కువగా అడగడం జరిగింది, అండ్ దాన్ని బేస్ చేసుకొని రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎక్స్పెక్టెడ్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంసీక్యూస్ అనేది ఏ విధంగా అడగొచ్చు అని చెప్పేసి ఒక వీడియో అనేది చేస్తున్నానమ్మా. సో ఆల్మోస్ట్ ఒక 40 to 45 మినిట్స్ అనేది మనకి ఈ సెషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క సెషన్ వింటున్నారో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ వీడియో అనేది నచ్చినట్టయితే లైక్ చేయండి అమ్మా. అండ్ ఒకవేళ ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం మీరు వింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎకానమీ టాపిక్స్ నుంచి, ఎకానమీ సబ్ టాపిక్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు, హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, మీడియం వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, రిపీటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేది ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయని చెప్పేసి జస్ట్ దీనికంటే ముందే ఒక ప్రీవియస్ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. ఒకవేళ లాంగ్ టర్మ్గా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అనేది మిగతా వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. అండ్ ఆ వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో జాబ్ క్యాలెండర్ మనకి రిలీజ్ అయింది, మార్చ్లో మొదటి నోటిఫికేషన్ వస్తుంది. సో ఒకవేళ మీకు ఈ యొక్క ఎస్ఎస్సికి సంబంధించిన కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మన దగ్గర ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్ అనేది ఉందమ్మా. ఆ ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ అయితే ఓకే ఉంది. సో రాబోయే జీడీ కానీ, రాబోయే సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సీజీఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, జీడీ కానీ, ఇలాంటి అన్ని కాంపిటేటివ్ ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్కి సంబంధించిన ఆ యొక్క కోర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే Y1032 కోడ్ యూజ్ చేయడమా, మీకు అడిషనల్ డిస్కౌంట్ అనేది మనకి రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తానమ్మా. ఐఎమ్ గోయింగ్ టు డిస్ప్లే ద క్వశ్చన్స్. ఒకవేళ మీకు దానికి ఆన్సర్ అనేది తెలిసింటే కింద క్వశ్చన్ నెంబర్ అనేది కూడా నేను చెప్తాను. సో మీరు ఎవరైతే ఈ యొక్క రికార్డింగ్ సెషన్ ఎవరైతే వింటున్నారో సో ఖచ్చితంగా మీరు దాని కిందనే మీరు ఆన్సర్ అనేది చేయండి, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ వేస్తాను, ఖచ్చితంగా ఆ క్వశ్చన్ నెంబర్ కింద మీరు దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. టెస్ట్ యువర్ సెల్ఫ్, ఓకేనా. సో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, పరీక్షించుకోండి. సో దాని ఆధారంగా మీరు మీ యొక్క నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా మీరు ఒక్కసారి తెలుసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్, అండ్ తొందరగా నేను క్వశ్చన్స్ అనేది ఎక్కువ డిస్కస్ చేస్తాను కాబట్టి నేనేం చేస్తానంటే సో ఒక 5 seconds 10 seconds టైం మాత్రమే ఉంటాను. వీలుంటే మీరు ఏం చేస్తారంటే పాజ్ చేసుకున్నామా, ఓకేనా. సో మీరు పాజ్ చేసుకొని దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఓకేనా. ఎస్, పిఎం కిసాన్ ప్రొవైడ్స్ ఇన్కమ్ సపోర్ట్ ఆఫ్ వాట్. పిఎం కిసాన్ అనేది కింది వారికి ఆదాయ మద్దతు అనేది అందిస్తుంది. ఎవరికి, ఓకేనా, కింది వారికి ఎవరికి ఆదాయ మద్దతు అనేది ఎంత, నాట్ ఎవరికి, ఎంత ఆదాయ మద్దతు అనేది ఇస్తుంది అన్న సంగతి మీకు ఇక్కడ క్వశ్చన్ అమ్మ. పిఎం కిసాన్ గురించి మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. సో ఒక 15 seconds టైం అనేది ఇస్తాను, మీరు దాని లోపల ఆన్సర్ చేయండి. ఒకవేళ మాకు 15 seconds సరిపోవట్లేదు సార్ అంటే పాజ్ చేసుకుందాం, ఓకేనా. సో పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి మనకుంది, తెలుసు అనుకుంటే కదా. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి రైతుకి ఈ యొక్క ఇన్పుట్ కాస్ట్ అనేది ఏదైతుందో వాటికి కొంచెం తక్కువ ధరకు అందించాలని చెప్పేసి మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. అంటే సో రైతు పంట నాట్లు వేయడం కోసం, వాళ్ళకి ల్యాండ్ని ప్రిపేర్ చేయడం కోసం ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా. ఆ పథకం యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఎంత ఇస్తున్నారు అనేది ఇక్కడ వాళ్ళు అడగడం జరిగింది. సో కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్ ఎస్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 6,000 రూపీస్. ఎంతమ్మా? 6,000 రూపాయలు. పిఎం కిసాన్ కింద మనకి ఎంత ఇస్తున్నారు సార్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆ యొక్క అసిస్టెన్స్ అంటే 6,000 రూపాయలు. సో ఖరీఫ్ సీజన్లో 2,000 రూపాయలు ఇస్తున్నారు, రబీ సీజన్లో 2,000 రూపాయలు ఇస్తున్నారు, సమ్మర్ క్రాప్ ఏదైతుందో జయాద్ ఏదైతుందో 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా అదనంగా అటు తెలంగాణకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్, ఇటు ఏపీకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ కూడా అదనంగా వాళ్ళు దే ఆర్ గివింగ్ సమ్ అడిషనల్ అసిస్టెన్స్, ఓకేనా. వాళ్ళ పేర్లతో వాళ్ళు పిలవడం జరుగుతుంది రెస్పెక్టివ్ స్టేట్స్లో, ఓకేనా. సో అలా వాళ్ళకి అదనంగా సహాయం అనేది వాళ్ళకి అందించడం జరుగుతుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి దాని యొక్క అసిస్టెన్స్ వచ్చేసి 6,000 రూపాయలు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రతి సీజన్లో 2,000 2,000 2,000. సో చాలామంది రైతులు వచ్చేసి పంట నాట్లు వేయడానికి, ల్యాండ్ని ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి ఎంతో కొంత ఖర్చు అవుతుంది, భయపడే ఆ సిచ్యువేషన్ ఉంటుంది. సో దాన్ని అధిగమించడం కోసం వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ అనేది
లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఈ పీఎం కిసాన్ కింద కొంచెం ఈ యొక్క ఏమంటారంటే ఆ క్రిటిసిజం అనేది విమర్శ ఏంటంటే ఇది టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ యొక్క అర్హత అనేది లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కడ కూడా చట్టబద్ధత అనేది లేదు. లైక్ మనకి ఎంజీ నరేగా స్కీమ్ కింద చట్టబద్ధత అనేది లేదు, అది కూడా మనకి నాట్ లీగలీ గ్యారంటీడ్. అండ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ చూశారు కదా, ఈ 6,000 రూపాయలు అనేది ఎప్పుడైతే ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో ఓకేనా, ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే అదే 6,000 రూపాయలు అనేది ఇస్తున్నారు. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ మీరు కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి మనకి ఖర్చు అనేది పెరిగి ఉంటుంది కాబట్టి, కాస్ట్ అనేది పెరిగి ఉంటుంది కాబట్టి అది కొంచెం మనకి నెగిటివ్గా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 3,000 రూపీస్ ఈచ్. ఓకేనా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అగ్రి స్టాక్ అండర్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ రెఫర్స్ టు. ఓకేనా. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద అగ్రి స్టాక్ వీటిని సూచిస్తుంది. ఫార్మర్ డేటాబేస్ ప్లస్ వేర్ హౌస్ సిస్టమ్ ప్లస్ క్రాప్ ఇన్సూరెన్సా, ఫార్మర్ డేటా ప్లస్ ల్యాండ్ డేటా ప్లస్ క్రాప్ డేటాను, క్రాప్ ఇన్సూరెన్స్ ప్లస్ ల్యాండ్ డేటా ప్లస్ క్రాప్ డేటాను, ఫర్టిలైజర్ సబ్సిడీ ప్లస్ ల్యాండ్ డేటా ప్లస్ క్రాప్ డేటాను. కొంచెం కాంప్లెక్స్గానే ఉంటాయి ఆప్షన్స్, బట్ ఈ యొక్క అగ్రి స్టాక్ అండర్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏదైతే ఉందో ఓకేనా, మన వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఉండాలి. ఓకే, అగ్రికల్చర్కి సంబంధించింది అని చెప్పేసి వాళ్ళు డాటా అనేది దేని డాటాని పుల్అప్ చేస్తారు, ఏ డాటాని వాళ్ళు కలెక్ట్ చేస్తారు, సో దట్ ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన స్కీమ్స్, పాలసీస్, ప్రోగ్రామ్స్ ఏదైతుందో ఈజీగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఓకేనా. సో వాళ్ళకంటూ ఒక ఏదైతే మనం చెప్పుకున్న ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఆ స్టాటిస్టిక్కి సంబంధించిన డాటా అనేది ఏంటి. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ యొక్క ఫార్మర్స్కి సంబంధించిన డేటాబేసు, ల్యాండ్కి సంబంధించిన డేటాబేసు, క్రాప్కి సంబంధించిన డేటాబేస్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ల్యాండ్ రికార్డ్స్ అనేది డిజిటలైజ్ చేస్తున్నారు కదా, అదంతా కూడా ఈ కేటగిరీ కిందకి వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో కేంద్ర ప్రభుత్వంకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా పథకాలు అందించాలన్నా కానీ, సబ్సిడీస్ అందించాలన్నా కానీ, రాయితీలు కానీ, ఇన్సెంటివ్స్ కానీ, ఎంఎస్పి కానీ, లేకపోతే ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నాం ఈ ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఈ యొక్క డాటా అనేది ఉపయోగపడుతుంది. సో ఈజీగా ఉంటుంది అనేది దానికి మెయిన్ ఉద్దేశం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అలా రకరకాల పేర్లతో వీళ్ళు పిలుస్తున్నారు. సో రైతు యొక్క పేరు కొట్టినా, ల్యాండ్ ఆ పేరు కొట్టినా కానీ వాళ్ళ డాటా అనేది మనకు వచ్చేస్తున్న సంగతి. ఏ పంట పండిస్తున్నారు, ఈ క్రాప్ అని చెప్పేసి ఉంటుందమ్మా, ఈ పంట, ఈ క్రాప్ అని చెప్పేసి, ఈ కర్షక్ అని చెప్పేసి ఇలా రకరకాల పేర్లతోని వాళ్ళ రెస్పెక్టివ్ స్కీమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. సో విచ్ టెక్నాలజీ ఈజ్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ అండర్ PMFBY ఫర్ క్రాప్ లాస్ అసెస్మెంట్. పంట నష్టం అంచనా కోసం PMFBY కింద ఏ సాంకేతికత ఎక్కువగా ఉపయోగించబడడం జరుగుతుంది. సో ఈ PMFBY అఫ్కోర్స్ దాని యొక్క ఫుల్ ఫామ్ అనేది ఒక్కొక్కసారి క్వశ్చన్ పేపర్ ఇలాగే అడుగుతాడమ్మా, బట్ నేను ఇక్కడ మీకు ఒక హింట్ అనేది ఇస్తాను. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఏం బీమా యోజన? ఫసల్ బీమా యోజన ఏదైతుందో ఆ ఫసల్ బీమా యోజన కిందమ్మా. ఓకేనా. ఫసల్ బీమా యోజన ఆ పంట నష్టం కింద ఏ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసింది కదా. సో పంట నష్టం అనేది ఇంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు. ఓకేనా, దాన్ని సూపర్వైజ్ చేసి ఎంత నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో ఆ టెక్నాలజీ ఏంది? బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారా, డ్రోన్లు మరియు ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్కి సంబంధించిన పిక్చర్సా, ఈ క్రాప్ అనేది ఇంతకుముందు చెప్పే కదా, ఈ పంట అనేది ఏదైతుందో అది, ఈ పంట అనేది మన పంట అన్నింటికి కూడా మనకి ఏ పంట పండిస్తున్నారు రైతులు అనేది చెప్పేసి డిజిటల్ రూపంలో వాళ్ళ రికార్డు అనేది భద్రపరచడం జరుగుతుంది. ఓకేనా. ఆర్ ఫేషియల్ రెసిగ్నేషన్స్, ముఖ గుర్తింపు. ఓకేనా. సో ఇది కొంచెం దీనికి సంబంధించింది. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా, సిన్స్ మెనీ క్వశ్చన్స్ ఆర్ టు బి డిస్కస్డ్. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి డ్రోన్లు మరియు ఉపగ్రహ చిత్రాలు. సో మనకి డ్రోన్ల ద్వారా, ఉపగ్రహ చిత్రాల ద్వారా మనకి ఎంత పంట నష్టం జరుగుతుంది, ఆ GPS టెక్నాలజీ అనేది యూజ్ చేసి ఆ పలానా గ్రామంలో ఎంత పంట నష్టం జరిగింది, మండలంలో ఎంత శాతం పంట నష్టం జరిగింది. ఓకేనా. సో అండ్ కరువు వల్ల కానీ, లేకపోతే వరదల వల్ల కానీ, లేకపోతే సహజ విపత్తుల వల్ల కానీ ఎంత నష్టం జరిగింది అనేది క్లియర్గా ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్, PM కుసుమ్ పథకం హెల్ప్స్ ఫార్మర్స్ బై. PM కుసుమ్ అనేది ఏదైతుందో అది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడమా, అది దేనికి సంబంధించింది కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. PM కుసుమ్ పథకం ఫ్రీ ట్రాక్టర్సా, ఫ్రీ సీడ్సా, సెల్లింగ్ సర్ప్లస్ సోలార్ పవర్ టు గ్రిడ్డా, క్యాన్సలింగ్ లోన్సా. PM కుసుమ్ ఓకేనా. PM కుసుమ్ పథకం అనేది దేనికి సంబంధించిన పథకం? ఎస్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎవరైతే వింటున్నారు ఈ సెషన్ అనేది చాలా ప్రొడక్టివ్ సెషన్ అమ్మా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. SSC ఫౌండేషన్ బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ అయింది, లైవ్ ప్లస్ రికార్డింగ్ సెషన్స్. ఇప్పటి వరకు మనకి జరిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా
కొన్ని ఇప్పటివరకు మనకి జరిగిన సెషన్స్ అన్నీ కూడా రికార్డింగ్స్ ఉంటాయి. అవి వింటూ వాటితో పాటు మీకు అప్కమింగ్ ఏదైతే లైవ్ సెషన్స్ స్లోగా వెళ్తుందమ్మా క్లాసెస్ కూడా. సో నెక్స్ట్ 1 ఇయర్లో ఏ సెషన్ అయినా సరే ఓకేనమ్మా. సో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మాకు ఆ ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని కూడా అందులో ఇంక్లూడ్ ఉంటాయి. ఇంకా అడ్మిషన్కి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, ఈ నెంబర్కి కాల్ చేయండి. సో పిఎం కుసుమ్ హెల్ప్స్ ఫార్మర్స్ బై అని చెప్పేసి అన్నాడు. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి సెల్లింగ్ సర్ప్లస్ సోలార్ పవర్ టు ద గ్రిడ్, మిగులు సౌర విద్యుత్ని గ్రిడ్కి అమ్మడం ద్వారా. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే అమ్మ గ్రిడ్ సిస్టమ్ ద్వారా దాదాపు 26.7 లక్షలు ఏదైతే ఉందో అగ్రికల్చర్ పంప్ సెట్స్కి సోలార్ రూఫ్ టాప్ అనేది అందించాలి. అందులో 10 లక్షలు వచ్చేసి ఇండివిజువల్ స్టాండ్ అలోను, ఐ థింక్ 16.7 లక్షలు వచ్చేసి 16 lakhs వచ్చేసి దాదాపు మనకి గ్రిడ్ సిస్టమ్ ద్వారా. ఓకేనా, ఆ రైతులు ఏదైతుందో ఒక పంట పొలానికి ఇంకొక పంట పొలానికి ఈ సోలార్ పవర్ అనేది ఐ థింక్ 1 gigawatt అనుకుంటాము, ఐ థింక్ 1 megawattకి సంబంధించింది. సో ఇలా వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది, కనెక్షన్ గ్రిడ్ సిస్టమ్ ద్వారా వస్తుంది. సో అది వచ్చేసి మనం నియర్ బై డిస్కమ్ కంపెనీస్కి మనం అమ్ముకోవచ్చు ఆర్ గవర్నమెంట్ అనేది అమ్ముకోవచ్చు. ఓకేనా, సో అలా మనకి గ్రిడ్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క సర్ప్లస్ మిగులు రైతు తను సొంతంగా వాడుకున్న తర్వాత ఓకేనా, ఆ యొక్క విద్యుత్ అనేది సౌర శక్తి ద్వారా వాడుకున్న తర్వాత ఆ మిగులు అనేది మనకి ఎక్కడ నుంచి వచ్చామా, ఆ మిగులు అనేది ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. సో దట్ అడిషనల్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, అడిషనల్ ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే సో గవర్నమెంట్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండర్ గ్రౌండ్ వాటర్ అనేది మనకి ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఉందో మనకి న్యాచురల్గా మనకి ఫ్లో అవుతుంది, ఈ యొక్క వాటర్ అంతా కూడా మనం తీసుకోవచ్చు ఒకవేళ ఫ్లడ్ కెనాల్ ద్వారా. సో ఇవన్నీ కూడా మనకున్న అడ్వాంటేజెస్ అమ్మా. ఓకేనా, సో ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 3 ministries అసోసియేటెడ్ విత్ BBBPR. సో ఈ 3 ministries అనేది BBB బేటీ బచావో బేటీ పడావో 3 మంత్రిత్వ శాఖలు అనేది దీనిలో సమీకృతమైనవి అంటమ్మా. ఓకేనా, అది ఏంటి అనుబంధించాయి 3 మంత్రిత్వ శాఖలు ఏంటి? చాలా ఈజీ క్వశ్చన్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. బేటీ బచావో బేటీ పడావో యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలుసుకుంటే పానిపట్ హర్యానాలో ఈ పథకం అనేది స్టార్ట్ చేశారమ్మా. ఎక్కడైతే భారతదేశంలో 100 జిల్లాలు ఎక్కడైతే మనకి ఈ సెక్స్ రేషియో చైల్డ్ సెక్స్ రేషియో బాలబాలికల లింగ నిష్పత్తి అనేది ఎక్కడైతే అత్యల్పంగా ఉందో ఎక్కడైతే తక్కువ ఉందో ఫస్ట్ అక్కడ వాళ్ళు ఇనిషియేట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఏ 3 మంత్రిత్వ శాఖలు దీన్ని అనుబంధించారు సమీకృతం చేశారు అనేది క్వశ్చన్ అమ్మా. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఫినాన్స్ హోమా, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ హోమా, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ లా అండ్ డిఫెన్స్. ఓకేనా, చట్టం కదమ్మా, న్యాయశాఖ. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హెల్త్ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. బేటీ బచావో బేటీ పడావో యొక్క ముఖ్య ఉద్దేశం ఏందమ్మా, ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లలు ఎవరైతున్నారో వాళ్ళని సంరక్షించండి, రక్షణ ప్లస్ వాళ్ళకి విద్యా బోధన అనేది అందించాలి, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళు చేయాలి. సో ఈ సుకన్య సమృద్ధి యోజన ఏదైతుందో సుకన్య సమృద్ధి యోజన అనేది ఇది దీనికి సంబంధించిందమ్మా, ఈ మినిస్ట్రీస్కి సంబంధించిన సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఆడపిల్లల యొక్క ఏదైతే ఉందో ఫీమేల్ ఫీటిసైడ్స్ ఏదైతుందో ఓకేనా, సో వాటిని తగ్గించడం అనేది వన్ ఆఫ్ ది, అంటే భ్రూణ హత్యలు అంటాం కదమ్మా, ఒకే పురుగుల్లోనే కొంతమందిని ఆడపిల్లల్ని చంపేయడం జరుగుతుంది. సో వాటిని నివారించడం, ఎక్కడైతే లీస్ట్ సెక్స్ రేషియో ఎక్కడైతే ఉందో ఓకే, ఆ ఆడపిల్లలకి సంబంధించిన లింగ నిష్పత్తి తక్కువ ఉందో వాటి మీద మానిటరింగ్ చేస్తుంటారు జిల్లాల్లో. సో ప్రతి హాస్పిటల్స్ని కానీ లేకపోతే గవర్నమెంట్ స్టాఫ్ కానీ వాటన్నింటిని కూడా సెంట్రల్ ఏదైతే ఉందో మినిస్ట్రీస్ అన్ని కూడా వాచ్ చేస్తుంటాయి. ఎక్కువగా అబార్షన్లు చేస్తున్న క్లినిక్స్ ఏమున్నాయి, ఎక్కువగా అబార్షన్లు చేస్తున్న హాస్పిటల్స్, ఎందుకంటే మనకి న్యాచురల్గా ఒక మగవాళ్ళది ఆడపిల్లలకి సంబంధించిన ఒక న్యాచురల్గా ఒక బర్త్ రేట్ అనేది ఉంటుంది, ఎంతమంది మగపిల్లలకి ఎంతమంది ఆడపిల్లలు పుడతారు న్యాచురల్గా ఒకటి ఉంటుంది. దానికి న్యాచురల్గా కాకుండా అబ్నార్మల్గా ఉంటే కొన్ని చోట్ల రికార్డ్ అవుతాయి, డిస్ట్రిక్ట్స్లో కొన్ని ప్రాంతాల్లో ఈవెన్ మున్సిపాలిటీస్లో కొన్ని విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో ఆటోమేటిక్ ఈజీగా పసిగడితే వాటి మీద మానిటర్ చేసి సూపర్వైజ్ చేసి ఆ యొక్క పీసీపీ ఎన్డీటీ యాక్ట్ కింద చట్టం కింద వాళ్ళు నమోదు చేసి ఇక శిక్ష విధించడము ఫైన్లు ఇవన్నీ ఎక్సెట్రా అనేది ఉంటాయి. సో అలా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ హెల్త్, సో అలా వాళ్ళని కాపాడుకుంటూ విద్యా బోధనలు నేర్పిస్తూ ఉచితంగా చదువు ఉచితంగా వాళ్ళకి ఏదైతుందో అదే ఈ బీబీబీపీ యొక్క మెయిన్ ఉద్దేశం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పిఎం అజయ్ ఈజ్ కాల్డ్ అన్ అంబ్రెల్లా స్కీమ్ బికాస్. సో పిఎం అజయ్ అనేది ఒక గొడుగు పథకం అని పిలుస్తారు, ఎందుకంటే ఈ అజయ్ స్కీమ్ అనేది ఎందుకమ్మా,
ఎస్ రైట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. అజయ్ స్కీమ్ అనేది దేనికి సంబంధించింది? ఇట్ కవర్స్ హౌసింగ్ ఓన్లీయా? ఈ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించిన మాత్రమే. ఇట్ కంబైన్స్ మల్టిపుల్ ఎస్సీ సబ్ స్కీమ్స్ ఇంటూ వన్. ఇట్ ప్రొవైడ్స్ ఇన్సూరెన్స్, అన్ని ఇన్సూరెన్స్ స్కీమ్లు కలిపి ఒకే గొడుగు కింద తీసుకొచ్చారా? ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్స్ ఓన్లీయా? ఇది రాష్ట్రాలు మాత్రమే అమలు చేస్తాయా? అజయ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని అడుగుతున్నాడమ్మా. అజయ్ స్కీమ్ ఎస్. అండ్ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన బ్యాచ్ అనేది కూడా మనకి స్టార్ట్ అవుతుంది 13th Jan. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, తెలంగాణలో ఇప్పుడే అప్కమింగ్ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి మాకు ఈ యొక్క వీటిలో కావాల్సారంటే ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ అర్హత కలిగిన కోర్సెస్ ఉన్నాయి. జనరల్ డిగ్రీ ఏదైతే ఉందో, ఓకేనా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన దాని మీద కూడా మనకి కోర్సెస్ అనేది ఉన్నాయి. పోస్ట్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ కోర్స్ అనేది కూడా తీసుకోవచ్చు. యూ కెన్ స్టార్ట్. పిఎం అజయ్ స్కీమ్ దేనికి సంబంధించింది? ఎస్, ఇట్ కంబైన్స్ మల్టిపుల్ ఎస్సీ సబ్ స్కీమ్స్ ఇంటూ వన్. అజయ్ స్కీమ్ అనేదమ్మా అన్ని స్కీమ్స్ అనేది ఏదైతుందో అవన్నీ కూడా ఒకే గొడుగు కింద తీసుకురావడం. సో ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన, అజయ్ స్కీమ్ యొక్క మెయిన్ ఈ వీటికి సంబంధించిన ఫుల్ ఫామ్ ఏందమ్మా? అబ్రివేషన్. ఎస్. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా అంటే ఎస్సీకి సంబంధించిన పథకాలన్నీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకురావడం జరిగింది. సో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి అదే చేస్తున్నాడమ్మా. సో 1 నేషన్ 1 రేషన్ గుర్తుందా లేదా? ఓకే, రేషన్ షాపులన్నీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకురావడం. నువ్వు ఇప్పుడు ఇంతకుముందు రేషన్ షాపులు నువ్వు ఎక్కడైతే నీ సొంత ఊరు ఉందో అక్కడే నువ్వు రేషన్ బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు అట్లా లేదమ్మా. ఒక నెల ముందే నువ్వు వేరే ప్రాంతానికి వెళ్తున్నాను, మైగ్రేట్ అవుతున్నాను, నా రేషన్ బియ్యం నేను అక్కడే తీసుకుంటానంటే నీ రేషన్ బియ్యం అనేది వేరే ప్రాంతంలో, వేరే రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా మనం తీసుకోవచ్చు. ఓకేనమ్మా, యూ కెన్ టేక్ ఎనీవేర్. అలా చాలా వాటికి చూసుకుంటే స్కీమ్స్ అన్నీ కూడా ఈ యొక్క ఏం చేస్తున్నారమ్మా? ఒకే గొడుగు కిందికి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో అవన్నీ కూడా మనకి ఈ పథకం కింద ఏదమ్మా ఈ యొక్క ఎస్సీకి సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా ఒకే మంత్రిత్వ శాఖ కింద ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఎస్సీ హాస్టల్స్, ఎస్సీలకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్, ఆంటర్ప్రినర్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎస్సీ మెజారిటీ. సో వీటికి సంబంధించిన మొత్తం కూడా చూసుకుంటే బాగోగులని కూడా ఒకే మంత్రిత్వ శాఖ కింద ఉందని తీసుకుందామా. సో ఇది దీనికి సంబంధించిన ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన ఏదైతుందో దానికి సంబంధించి. నెక్స్ట్ వన్, పిఎం జన్మన్ స్కీమ్ ఈ స్పెసిఫికలీ ఫర్. ప్రధానమంత్రి జన్మన్ పథకం అనేది ప్రత్యేకంగా వేటి కోసం? ఓబీసీలు, ఎస్సీలు, పీవీటీజీలు, మైనారిటీలు. కొంచెం ఆన్సర్ చేయడమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రధానమంత్రికి సంబంధించిన ఆ జన్మన్ పథకం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండమ్మా. సో మనకి లాస్ట్ టైం బడ్జెట్లో చాలా ఎక్కువగా దీని మీద క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. చెప్తున్నా కదా, మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది దాని ఆధారంగా మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఫ్రేమ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కోర్ ఏరియాస్ అండ్ రాబోయే రోజుల్లో February 1న బడ్జెట్ రిలీజ్ అవుతుంది మనకి. ఆ బడ్జెట్ ఆధారంగా కూడా, ఓకేనా, రాబోయే రోజుల్లో బడ్జెట్ ఆధారంగా కూడా మీకు కొన్ని కొత్త స్కీమ్స్, కొత్త పాలసీస్, కొత్త ప్రోగ్రామ్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. అది కూడా మీరు పక్కాగా ఇది చేయండి. సో పిఎం జన్మన్. సో వాట్ ఈస్ రైట్ ఆన్సర్? ఎస్. ఇది ఏంటంటే మా ఎస్టీలకి సంబంధించిన ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీస్ అని చెప్పేసి అంటాం. సో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. సో ఈ ఆదివాసులు ఎవరైతున్నారో, ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతున్నారో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం, పీవీటీజీస్ అని చెప్పేసి అంటాం. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంది? ఈ ఎక్కడైతే మనకి ఈ నార్త్ ఈస్ట్ ఏరియాస్, ఈ యొక్క అండమాన్ నికోబార్, లక్షద్వీప్ అంటే మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో అంత మింగిల్గా ఉండలేని, అంటే చాలా చాలా దూర ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు, అంటే ఈవెన్ అక్కడ గ్రామాలు కూడా ఉండవమ్మా. సో ఈవెన్ గ్రామాలకి దగ్గరగా కూడా ఈ యొక్క ట్రైబల్ గ్రూప్స్ అనేది, ట్రైబల్ క్లాన్స్ అనేది ఉండవు అనమాట. సో అలాంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఎస్, నార్త్ ఈస్ట్లో ఉన్నాయి. ఈవెన్ కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ యొక్క మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, దండకారణ్య అడవులు అంటాం కదా, అలాంటి ప్రాంతాలను కూడా అంటే వాళ్ళకంటూ ఈ చట్టాలని, ఈ శాసనాలని, ఈ న్యాయస్థానాలని, ఈ గవర్నమెంట్ అని ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి పరిమిత స్థాయిలోనే తెలుస్తుంది. సో ఓకేనమ్మా. సో వాళ్ళకంటూ సొంత కల్చర్, వాళ్ళకంటూ సొంత సంస్కృతి, భాష, లాంగ్వేజు, ఆచారాలు, లింగ్విస్టిక్ ప్రిఫరెన్సెస్ అన్నీ సపరేట్గా ఉంటాయి. వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు కానీ, రాజకీయాలు వాళ్ళకంటూ సొంతంగా ఉంటాయి. సో వాటిని డిస్టర్బ్ చేయకుండా సో మన మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలోకి తీసుకురావాలి, వాళ్ళని కూడా అభ్యుదయం అంటే వాళ్ళని కూడా డెవలప్ చేయాలి, ప్రోగ్రెసివ్గా వాళ్ళని ప్రగతి చెందాలనే ఉద్దేశంతో ఈ జన్మన్ అని చెప్పేసి ఒక పథకం అనేది తీసుకురావడం జరిగిందమ్మా. సో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేది వీటికి టార్గెట్. ఓకేనా? సో సాచురేషన్ ఆఫ్ బేసిక్ ఫెసిలిటీస్, ఆ యొక్క ప్రాంతాలకి
ఎక్కువగా అధిక స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన చేయాలి. ఓకేనమ్మా? అధిక స్థాయిలో మనకి మౌలిక సదుపాయాల కల్పన చేయాలి. ఎందుకంటే వాళ్ళు జాగ్రఫికల్‌గా చెప్పా కదా! ఐసోలేషన్‌గా ఉంటారు. భౌగోళికంగా వాళ్ళు వెలివేయబడ్డం జరుగుతుంది. వెలివేయడం కాదు కానీ ఐసోలేట్‌గా ఓకేనా? సుదూర ప్రాంతాల్లో ఉంటారు. లో హ్యూమన్ డెవలప్‌మెంట్ ఎక్కువగా చూసుకుంటే వాళ్ళకి హ్యూమన్ డెవలప్‌మెంట్ మానవాభివృద్ధి అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ రోగాలకి గురవ్వడం జరుగుతుంది. అనారోగ్యాలకి గురవ్వడం జరుగుతుంది కాబట్టి ఓకేనా? సో, అక్కడ అభివృద్ధి మానవ అభివృద్ధి అనేది మెరుగుపరచాలి. అక్కడ వాళ్ళందరూ కూడా విద్య, ఉపాధి, స్కిల్ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషను, హెల్త్ కన్సర్న్స్ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ సికిల్ సెల్ అనీమియా లాంటివన్నీ కూడా చూసుకుంటే సికిల్ సెల్ అంటాం కదమ్మా! అవన్నీ కూడా వీళ్ళకే కదా! ప్రిమిటివ్ ట్రబుల్ గ్రూప్స్ మీరు ఆల్రెడీ బయాలజీలో చదివి ఉంటారు డిసీజెస్‌లో. సో, ఇలాంటి వీళ్ళకి కొన్ని ఇవి వస్తుంటాయమ్మా. హెరిడిటరీగా కొన్ని డిజీజెస్ వస్తుంటాయి. సో, వాటి మీద ఓవరాల్‌గా వాళ్ళ యొక్క అభ్యుదయం కోసం, డెవలప్‌మెంట్ కోసం యూనో ఏదైతే ఉందో జన్మన్ స్కీమ్‌కి సంబంధించిన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ పీఎం వికాస్ మెయిన్‌లీ ఫోకసెస్ ఆన్ పీఎం వికాస్ అనేది ప్రధానంగా వీటిపై దృష్టి పెడుతుంది. రిలీజియస్ ప్రమోషన్స్, కల్చరల్ ఫెస్టివల్స్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పొలిటికల్ ఎంపవర్‌మెంట్ ప్రధానంగా వీటిపై దృష్టి పెడుతుంది. మతపైన ప్రచారాలు, సాంస్కృతిక ఉత్సవాలు, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత, రాజకీయ సాధికారకత. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించడమా. సో, ఎవరికైనా సరే సార్ ఫాస్ట్‌గా వెళ్తున్నారు అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పాజ్ చేసుకొని ఈ యొక్క సెషన్ అనేది వినడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా? వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? క్లియర్ అని మనకు ఆప్షన్ చూడగానే మనకు అర్థమైపోతుంది. సో, పీఎం విరసత్ కా సంవర్ధన్. సో, ఫర్ మైనారిటీస్ ఎవరైతున్నారో మన భారతదేశంలో ఈ మైనారిటీస్ అల్పసంఖ్యా వర్గాలు ఎవరైతే మైనారిటీస్ అంటే ఎక్సెప్ట్ హిందూస్ అంతే కదా, హిందువులు కాకుండా లైక్ ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు, క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు, జైన మతం, బౌద్ధ మతం, సిక్ మతం వీళ్ళు ఎవరైతే ఉన్నారో, జొరాస్ట్రియన్ మతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఓకేనా స్కిల్ ట్రైనింగ్ వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళకి నైపుణ్య శిక్షణ అనేది అందించడం, వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ అనేది బిల్డప్ చేయడం ఓకేనా. వ్యవస్థాపకత అంటే వాళ్ళే సొంతంగా వ్యాపారాలు స్థాపించే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ లాంటిది ఇవ్వడము, వర్క్షాప్స్ లాంటివి ఇవ్వడం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, మేనేజ్మెంట్ అసిస్టెన్స్ ఓకేనా. సో, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అండ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఓకేనా. సో, ఇవన్నీ కూడా మనకి ఈ పీఎం వికాస్ అనేది ఏదైతుందో ఆ పథకం కింద ఎక్కువగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ స్కీమ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. సో, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అనేది ఏదైతుందో ఓకేనా. సో, ఉమెన్ లెడ్ డెవలప్ మహిళా నేతృత్వంలోనే అభివృద్ధి అనే భావనను ఏ పథకం బాగా ప్రతిబింబిస్తుంది? పీఎం జన్మన, లఖ్పతి దీదీ యోజన, పీఎం అజయ, అడిపా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుని ఇప్పుడు నేనంటే ఒక ఆర్డర్లో అన్నీ కూడా తీసుకొస్తున్నాను, కానీ సడన్గా ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిందంటే మీరు ఫైండ్ అవుట్ చేయలేరు కదా. ఆల్రెడీ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం జన్మన్ పథకం అనేది ఎస్టీలకి సంబంధించింది అని చెప్పేసి. పీఎం అజయ్ స్కీమ్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రెండే మిగిలాయి. సో, ఆబ్వియస్లీ మనకి దీదీ అనగానే మనకు అర్థమవుతుంది అంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతున్నాయో, స్వయం సహాయక బృందాలు ఏదైతున్నాయో వాటిని, డ్వాక్రా సంఘాలు ఏదైతే వాటిని లక్షాధికారులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి. సో, లక్షాధికారులకి సంబంధించిన డ్వాక్రా సంఘాలుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ యొక్క లఖ్పతి దీదీస్ అనేది వాళ్ళలో కొంచెం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది డెవలప్ చేయడము, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా ఏదన్నా పథకాలు లాంటివి లైక్ ఇప్పుడు చూడండి ఇన్సూరెన్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, బీమా సఖీ యోజన అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఇన్సూరెన్స్లు చేస్తే వాళ్ళకి కమిషన్ ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి ర్యాపిడోతోని ఈవెన్ ఏపీ గవర్నమెంట్ కూడా చూసుకుంటే ర్యాపిడోతోని వాళ్ళు ఈ 15,000కి సబ్సిడీ ఇప్పించడము, 30,000కి సబ్సిడీ ఇప్పించడము, ట్రిప్పులు అనేది ఇస్తే 1,500, 3,000 ఇలాంటివన్నీ కూడా కొన్ని ఈ స్కీమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మెప్మా ప్రాజెక్ట్స్ కూడా కింద వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఏదో విధంగా అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ అని చేసి లక్షాధికారులుగా వాళ్ళు తీర్చిదిద్దాలనేది ఈ యొక్క లఖ్పతి దీదీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఓకేనమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జల్ జీవన్ మిషన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు విచ్ ఇయర్ ఫర్ ఫుల్ రూరల్ ట్యాప్ వాటర్ కవరేజ్? జల్ జీవన్ మిషన్ అమ్మ మీ అందరికీ తెలిసిందే, ఇంటింటికి కూడా ఫంక్షనల్ ట్యాప్ వాటర్ అనేది ఏదైతుందో అన్నీ కూడా అందించాలి, ప్రతి ఇంటికి కూడా పర్టికులర్లీ గ్రామీణ ప్రాంతాలకు అందించాలని చెప్పేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. యాక్చువల్ అది మనకి అయిపోవాలి స్కీమ్ అనేది.
యాక్చువల్లీ జల్ జీవన్ మిషన్ కింద అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని గృహాలకి నీరు అనేది అందించాలి. బట్ మనకి ఇంకా మనం కవరేజ్ అవ్వలేదు. సో ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు, కవర్ అవ్వాల్సింది బట్ ఇప్పుడు వరకు అయితే కవర్ అవ్వలేదు. 2025 వరకు అయితే కవర్ అవ్వలేదు. సో జల్ జీవన్ మిషన్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఏ సంవత్సరానికి ఎక్స్టెండ్ చేశారు? 2028కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో బై 2028 కల్లా 100% రూరల్ పైప్డ్ వాటర్ కవరేజ్ 2028 అమ్మా. ఇది 2019లో ఫంక్షనల్ హౌస్ ట్యాప్ కనెక్షన్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్ 2024 కల్లా దీన్ని సాధించాలని చెప్పేసి, కానీ సాధించలేకపోయాం. 2028కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ మిడ్ 2025 అంటే మిడ్ అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై టైంకి మనకి 80% మనకి అది పూర్తయిందమ్మా. ఇంకా కొన్ని రిమోట్ ఏరియాస్ ఉంటాయి కదా, ఓకేనా. సో లాస్ట్ మైల్ విలేజెస్ ఏదైతే ఎక్కడైతే మనకి సుదూర ప్రాంతాలు, హిల్ ఏరియాస్, డెజర్టెడ్ ఏరియాస్, ఓకేనా, ఫారెస్ట్ ఏరియాస్, బార్డర్ ఏరియాస్, కోస్టల్ ఏరియాస్, కొండ ప్రాంతాలు, డిఫికల్ట్ టెరైన్ రీజన్స్, ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో నార్త్ ఈస్ట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ రాష్ట్రాలు కేంద్రము 50-50 భరిస్తుంది. యూనియన్ టెరిటరీస్ అయితే 100% కేంద్రమే భరిస్తుంది. నార్త్ ఈస్ట్ కూడా అంతే, ఆల్మోస్ట్ కేంద్రమే భరిస్తుంది, ఓకేనా. 90:10 నార్త్ ఈస్ట్లో. సో ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్, హౌ మెనీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ఆర్ ఆఫర్డ్ పర్ మంత్ టు హౌస్ హోల్డ్ అండర్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఇంతకుముందు మనం అగ్రికల్చర్ పిఎం కుసుమ్ వచ్చేసి అది అగ్రికల్చర్ సోలార్ పంప్ సెట్స్ కదా. ఇది వచ్చేసి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వచ్చేసి మనకి ఇండివిజువల్ హౌసెస్ ఏదైతున్నాయో, ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ ఏదైతుందో వాటికి సంబంధించింది. వాళ్ళకి ఒక్కొక్క ఫ్లాట్కి ఎంతవరకు, ఒక్కొక్క ఇండివిజువల్ హౌస్కి ఎంతవరకు యూనిట్లు అనేది ఉచితంగా, అంటే అది ఇన్స్టాల్ చేసుకుంటే సోలార్ రూఫ్ టాప్ అనేది మీరు సబ్సిడీతో కూడిన ఇదమ్మా సోలార్ ప్యానెల్స్ అనేది. ఆ సెటప్ అని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇంతవరకు ఫ్రీగా వస్తుంది. అదనంగా ఉత్పత్తి అయినా కానీ మీకు అది గవర్నమెంట్కి అమ్ముకోవచ్చు. గ్రిడ్ సిస్టమ్ ద్వారా నువ్వు అమ్ముకోవచ్చు. గ్రిడ్ అనేది ఉంటే యూ కెన్ సెల్ ఇట్ టు దీస్ గవర్నమెంట్ సోర్సెస్ అనమాట, ఓకేనా. సో కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. టిల్ హౌ మెనీ యూనిట్స్? 100 యూనిట్సా, 200 యూనిట్సా, 250 యూనిట్సా, 300 యూనిట్సా? ఎన్ని యూనిట్స్ వరకు? సో ఆన్సర్ వచ్చేసి 300 యూనిట్స్ వరకు. ఎన్ని యూనిట్ వరకు? 300 యూనిట్ వరకు. సో పిఎం సూర్యఘర్, ఎస్ 3 యూనిట్స్. అండ్ ఈ పిఎం సూర్యఘర్ గురించి నేను చెప్తాను. ఇంకొక క్వశ్చన్ ఉంది దాని రిలేటెడ్, అది కొంచెం ఆన్సర్ చేయండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఎయిమ్స్ టు ప్రొవైడ్ రూఫ్ టాప్ సోలార్ బెనిఫిట్స్ టు హౌ మెనీ హౌస్ హోల్డ్స్? ఎన్ని హౌస్ హోల్డ్స్కి అందించాలి? 50 లక్షల, కోటి, అంటే శాంక్షన్ చేసే అమౌంట్, సబ్సిడీ అమౌంట్ ఉంటుంది కదా, ఎన్ని లక్షల మందికి? 50 లక్షల, లేకపోతే 100 లక్షల, 200 లక్షల, 500 లక్షల, ఆర్ ఇట్ ఈస్ ఇన్ క్రోర్స్? ఎన్ని లక్షల వరకు గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేసింది? సోలార్ రూఫ్ టాప్ అనేది ఎంతవరకు శాంక్షన్ చేసింది అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్స్ అమ్మ చెప్పే కదా స్టార్టింగ్లోనే. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేది ఉన్నాయి. పక్కాగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడతాయి, ఓకేనా. గతంలో అడిగిన ప్రశ్నల ఆధారంగా చెప్పాను. సో చెప్పా కదా, ఎస్ఎస్సికి సంబంధించిన ఫౌండేషన్ కోర్సు, ఎస్ఎస్సికి సంబంధించిన జీడీ క్లాసెస్ అనేది స్టార్ట్ అయ్యాయి. లైవ్ ప్లస్ రికార్డింగ్ సెషన్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఏదైనా కావాలనుకుంటే, డిస్కౌంట్ కావాలనుకుంటే ఈ కోడ్ని అప్లై చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే అడ్మిషన్కి సంబంధించింది ఇది ఫోకస్ చేయండి. ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ 1 crore అమ్మ, ఓకే. 1 కోటి హౌస్ హోల్డ్స్. మరి ఏంటి సార్ ఈ పిఎంకి సంబంధించిన సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? 2024 స్టార్ట్ చేశారు. మొత్తం 75,000 కోట్లమ్మ. 1 కోటి గృహాలకి ఈ యొక్క మనకి సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ ఇది డైరెక్ట్ సబ్సిడీ అనమాట, ఓకేనా. 2 కిలోవాట్ అయితే 30,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు. 3 కిలోవాట్ అయితే 60,000 వరకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో మనకి దాదాపు 300 ఫ్రీ యూనిట్స్ పర్ మంత్. ఒకవేళ ఇది పెట్టుకుంటే ఇండివిజువల్గా పెట్టుకున్నా కానీ, ఐ థింక్ 1 కిలోవాట్ పెట్టుకున్నా కానీ మనకి 300 ఫ్రీ యూనిట్స్ వరకు ఇస్తుంది, ఓకేనా. సో ఎర్న్ మనీ బై సెల్లింగ్ సర్ప్లస్ పవర్, ఓకేనా. సో మనకి గ్రిడ్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా, గ్రిడ్ సిస్టమ్ ద్వారా చేయొచ్చు. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆరోహన్? ఆరోహన్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అనేది అడగడం జరిగింది. కొంచెం ఆన్సర్ చేయండి అమ్మా. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ప్రాజెక్ట్ ఆరోహన్. ఫ్రీ ఫుడ్ ఫర్ హైవే వర్కర్స్,
స్కిల్ డెవలప్మెంట్ ఫర్ టోల్ ప్లాజా మేనేజర్స్, సపోర్ట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ టోల్ ప్లాజా ఎంప్లాయీస్, రోడ్ సేఫ్టీ అవేర్నెస్. ఆరోహణ్ ప్రాజెక్ట్ ఆరోహణ్కి సంబంధించిన స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అడిగాడు. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ద రైట్ ఆన్సర్ ఈస్ సపోర్ట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ టోల్ ప్లాజా ఎంప్లాయీస్. సో టోల్ ప్లాజా ఉద్యోగుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యకి మద్దతు ఇవ్వడం, వాళ్ళకి స్కాలర్షిప్ అనేది వాళ్ళకి ఇస్తుంటారమ్మా. అయితే దాని మీద క్వశ్చన్ ఇంకొకటి ఉంది, అది కొంచెం చూద్దాం. వాట్ ఈస్ అ ఇయర్లీ స్కాలర్షిప్ అమౌంట్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ అనేది ప్రాజెక్ట్ ఆరోహణ అని చెప్పుకున్నాం కదా. ఆ ప్రాజెక్ట్ ఆరోహణ కింద ఎంత సబ్సిడీ అనేది ఇస్తారు, ఐ మీన్ ఎంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తారు, ఆర్ ఎంత స్కాలర్షిప్ అనేది ఇస్తారు. ప్రోత్సాహకారాలు అంటాం కదమ్మా, ఎంత ప్రోత్సాహకారాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. 6,000 రూపాయల, 8,000 రూపాయల, 10,000 రూపాయల, 12,000 రూపాయల. సో ఇది ఇలాంటి క్వశ్చన్స్ అనేది కొంచెం సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేది కూడా ఉన్నాయి. ఆ సప్లిమెంటరీ క్వశ్చన్స్ని కూడా మీరు కొంచెం అటెంప్ట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. సో 6,000, 8,000, 10,000, 12,000. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 12,000 రూపాయలు అనేది మనకి రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆరోహణ అనేది మీకు ఈ పాటికి క్లారిటీ వచ్చి ఉంటుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, మరి ఎవరు లాంచ్ చేశారు సార్? మార్త్ లాంచ్ చేసిందంటే ఎస్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, హైవేస్ ఏదైతే ఉందో అది. దాని కింద మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలుసు కదా, 1988 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది ఏంది, దేశంలోని హైవేల యొక్క నిర్మాణము, హైవేల యొక్క అప్గ్రేడేషను, ఓకేనా, ఇవన్నీ కూడా చేస్తుంది. ఓకేనా. సో ఆ ప్రాజెక్ట్ ఆరోహణ అనేది విత్ వర్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్, వర్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ ఏదైతుందో దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో టోల్ ప్లాజా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దాదాపు ₹1,00,00,000 ఫండ్ అమ్మ, థ్రిఫ్ట్ ఫండ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ కింద ఇంత అనేది 500 స్టూడెంట్స్కి, 50 పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇస్తున్నారు. సో మామూలుగా స్టూడెంట్స్ అయితే, స్కూల్ స్టూడెంట్స్ అయితే 12,000 రూపాయలు. అది ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో వాళ్ళకి 50,000 రూపాయల వరకు ఇస్తున్నారు అనమాట. ఓకే, ఇంప్లిమెంటెడ్ బై భారత్ కేర్స్. మనకి ఇంప్లిమెంట్ చేస్తున్న సంస్థ ఏంది సార్ అంటే భారత్ కేర్స్. ఓకేనా. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీ కమ్యూనిటీలకి ఇవన్నీ కూడా ఇస్తున్నారనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్, హౌ మెనీ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ విల్ బి కవర్డ్ అండర్ ప్రైమ్ మినిస్టర్ ధన ధాన్య కృషి యోజన? ఎస్, మళ్ళీ అగ్రికల్చర్కి వచ్చాం. మనకి ప్రధానమంత్రికి సంబంధించిన, ఓకేనా, ధన ధాన్య కృషి యోజన అనేది ఎన్ని జిల్లాలు కవర్ చేస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. అసలు ఏంటి ధనధాన్య కృషి యోజన అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్, డోంట్ వరీ అబౌట్ ఇట్. కానీ ముందు క్వశ్చన్ చేయండి. వీటికి సంబంధించిన కొన్ని సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో 100 డిస్ట్రిక్ట్స్ అమ్మా. సో ఏంటి సార్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఇది 2025లో లాంచ్ చేశారమ్మా. ఎక్కడైతే మనకి వ్యవసాయ ఉత్పాదకత అనేది ఎక్కడైతే తక్కువ ఉంటుందో, అగ్రికల్చర్ అనేది లో ఈల్డింగ్ అంటాం, అది అల్ప దిగుబడి జిల్లాలు అంటాం, తెలుసు కదా. ఎక్కడైతే మనకి డెజర్టెడ్ ఏరియా, సెమీ యారిడ్ రీజన్స్, యారిడ్ రీజన్స్ అంటే మనకి ఎక్కడైతే ఎడారి ప్రాంతాలు, లైక్ తెలంగాణలో చూసుకుంటే కొంచెం మనకి మెదక్, జహీరాబాద్, నారాయణఖేడ్ లాంటి ప్రాంతాలు, ఓకేనా, లో ఫర్టైల్ సాయిల్స్, లో రెయిన్ఫాల్ ఏరియాస్ అనమాట. అంటే అల్ప వర్షపాతము, అంతగా మనకి సారవంతం లేని భూములు. అక్కడ రాయలసీమ, ఒక రకంగా ఆంధ్ర సైడ్ రాయలసీమ లాంటి ప్రాంతాలు, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇవన్నీ చూసుకుంటే మనకి, సో అక్కడ మనకి లో ప్రొడక్ట్ ఉంటుంది. సో ఏం చేయాలి గవర్నమెంట్? ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్ ఏదైతే సౌకర్యాలు, ఆల్టర్నేటివ్ క్రాప్స్ అనమాట, ప్రత్యామ్నాయ క్రాప్స్ ఏమైనా ఉన్నాయా, హార్టికల్చర్, ఉద్యానవన పంటలు ప్రోత్సహిద్దామా, ఓకేనా, వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్, పరపతి లోన్స్ అనేది ఇప్పిద్దామా, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేద్దాం, ఇవన్నీ కూడా ఇందులో భాగం అనమాట. ఓకేనా. సో అలా ఈ యొక్క పథకం అనేది అంతకుముందు మనకి ఆకాంక్ష జిల్లాల పథకం అనేది ఉండే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఇప్పుడు ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ అంటున్నాం దాన్ని, అంటే మార్చారు, బ్లాక్స్గా డివైడ్ చేసుకొని చెప్పారు. సో అలా మనకి దాదాపు ఎక్కడైతే 1.7 crores, ఓకేనా, దాదాపు 1.7 crore ఫార్మర్స్కి లబ్ధి పొందే విధంగా 100 లో ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్స్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అలా వాళ్ళకి కావాల్సిన సమగ్రమైన ఒక ప్యాకేజ్ అనేది వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎస్. సో వాళ్ళకి ప్రొడక్టివిటీ, ఉత్పాదకత పెంచడం, వాళ్ళకి సస్టైనబిలిటీ ఏదైతే సుస్థిర వ్యవసాయం విధంగా వాళ్ళని ప్రోత్సహించడము, ఇరిగేషను, స్టోరేజ్, క్రెడిట్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. సో 6 ఏళ్ళ వరకు ఉంటుందమ్మా, 24,000 కోట్లు యాన్యువల్ బడ్జెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్,
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ ది మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అని చెప్పేసి ఒక పథకం ఉందమ్మా. సో అందులో కీ కాంపోనెంట్ కానిది ఏందని అడిగాడు. కొంచెం ఆన్సర్ చేయండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 2-3 క్వశ్చన్లు అయితే మనకి అయిపోతుందమ్మా. ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. ఇప్పటికీ చూసుకుంటే మనము పప్పు ధాన్యాల విషయంలో మనం ఇంకా స్వయం సమృద్ధి సాధించలేదు. ఇంకా మనం డిపెండెన్సీ, సెల్ఫ్ రిలయన్స్ అనేది లేము. ఓకేనా, ఇతరుల మీద ఆధారపడుతున్నాం. పర్టికులర్లీ ఆఫ్రికా దేశాల నుంచి మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం. సో ఇంపోర్ట్స్ విషయంలో మనం పెంచాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. సో క్లైమేట్ రెసిలియెంట్ సీడ్స్, ప్రొడక్టివిటీ బూస్ట్, స్టోరేజ్ ఇంప్రూవ్మెంట్స్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పల్సెస్. ఎస్, నాట్ ఏ కీ కాంపోనెంట్. పప్పు ఆత్మనిర్భర్ వాటిలో కింది వాటిలో ఏది కీలకం కాదు అన్నాడు. ఆన్సర్ ఇస్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పల్సెస్ అనేది కాదమ్మా. ఓకేనా, ఎక్కడ కూడా మేము ఉచితంగా వరిలాగా, ఐ మీన్ బియ్యంలాగా, పప్పు ధాన్యాల్లాగా, లేకపోతే బియ్యంలాగా, గోధుమల్లాగా అండ్ ఇతర ఈ జొన్నలు, లేకపోతే మనం చెప్పుకున్న రాగులు, సజ్జల్లాగా ఫ్రీగా ఇస్తామని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాకపోతే పప్పు ధాన్యాలు ఉచితం లేదమ్మా. వాతావరణం తట్టుకునే విత్తనాలు అంటే క్లైమేట్ రెసిలియెంట్ క్రాప్స్ అని చెప్పేసి. ఓకేనా, సో ఏదైతే ఆ పరిస్థితి తగ్గట్టుగా విత్తనాలు అనేది రీసెర్చ్ చేసి పరిశోధించి చేయడం. ఓకేనా, ప్రొడక్టివిటీ బూస్ట్, ఉత్పాదకత పెంచడం, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అది ప్రొవైడ్ చేయడం, స్టోరేజెస్ నిల్వ ఏదైతుందో ఆ నిల్వకి సంబంధించిన మెరుగుదల ఇవ్వడం, ఇవన్నీ కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పల్సెస్ అనేది కాదమ్మా. నెక్స్ట్ వన్, పల్స్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 16.3 మిలియన్ టన్స్ ఇన్ 2015 టు హౌ మెనీ మిలియన్ టన్స్ ఇన్ 23-24. ఓకేనమ్మా, సో 16 మిలియన్ టన్నుల నుంచి 16.3 మిలియన్ టన్నుల నుంచి ఎంతకు పెంచారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 2023 నుంచి ఎంత పెంచాలి అనేది టార్గెట్. 2015 నుంచి 2023 వరకు ఎంత పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ పథకం అనేది ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ స్టార్ట్ చేసి 2015లో మన యొక్క ఏదైతుందో ఎన్ని మిలియన్ టన్స్ అమ్మా పర్ యానం? 16.3 మిలియన్ టన్స్ అనేది. So the right answer is 24.5. Yes, 24.5. సో మనకి 2025 మిలియన్ టన్నులు అనేది మనం ఉత్పత్తి చేయాలనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఓకేనా, 6 సంవత్సరాల బడ్జెట్ 2025 అన్వర్డ్స్. సో ఏదైతే మనం చెప్పుకున్న కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఏదైతే ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఓకేనా, కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ హ్యాస్ బిన్ రేస్డ్. తెలుసు అనుకుంటా కదా మనకి రైతులకి పంటలు పండించడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ అనేది ఎంతకు పెంచారు అని చెప్పేసి క్వశ్చన్. కిసాన్ క్రెడిట్ కార్డ్ 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు ఎంతకు పెంచారు? కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క పరిధి, దాని యొక్క పరిమితి అనేది ఎంతకు పెంచారు అనేది దాని యొక్క క్వశ్చన్ అమ్మా. ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఈస్ 5 lakhs. 5 లక్షలు పెంచారు. ఇంతకుముందు మనకి ఆ లిమిట్ అనేది 3 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 లక్షలు పెంచడం జరిగింది. ఓకేనా, సో దాదాపు ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డ్కి సంబంధించింది. ఓకేనా, ద న్యూ క్యాపిటల్స్ ఫార్మర్స్ టు 5 lakhs. సో మనకి తెలిసిందే కదా. సో ఆన్ టైంలో ఇన్ టైంలో నువ్వు పే చేస్తే నీకు జనరల్గా 9% పర్ యానం. అందులో రాయితీ, ప్రభుత్వ రాయితీ అనేది 2% తీసేస్తే 7%కి నువ్వు ఆన్ టైంలో ఇన్ టైంలో పే చేస్తే ఇంకొక 3% అనేది నీకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. నెట్ నువ్వు పే చేయాల్సింది 4%. ఓకేనా, 4% పే చేయాలి. సో దాదాపు 7.7 కోట్ల మంది రైతులకి ఏదైతుందో అది బెనిఫిట్ అవుతుంది. మత్స్యకారులకి, ఎవరైతే పాడి పరిశ్రమ సంబంధించిన వాళ్ళకందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది అనేది దీనికి ఇంటెన్షన్. దాదాపు 10 లక్షల అవుట్ స్టాండింగ్ లోన్స్ అనేవి ఉన్నాయి. సో ఇదమ్మా వీటికి సంబంధించిన ది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక 2 minutes మీకు ఒక ప్రమోషనల్ యాక్టివిటీ ఉంటుంది. ఆ ప్రమోషనల్ యాక్టివిటీ అయిన తర్వాత యూ కెన్ డూ. సో ఎస్ఎస్సికి సంబంధించిన ఫౌండేషన్ బ్యాచ్ అనేది మళ్ళీ మనకి స్టార్ట్ అయింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎస్ఎస్సికి సంబంధించిన ఫౌండేషన్ బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఎస్ఎస్సి ఈజ్ యూ కెన్ సీ హియర్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఏదైతే ఉందో
జీడీకి సంబంధించిన బ్యాచ్ అనేది సపరేట్గా ఉంది. ఇది కాకుండా మనకి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, జీడీకి సంబంధించి అంటే రాబోయే ఇయర్ ఏదైతుందో 2026లో అన్ని నోటిఫికేషన్స్ మార్చ్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న అన్ని నోటిఫికేషన్స్ ఏదైతుందో వాటికి సంబంధించిన లైవ్ సెషన్స్, ఇంటరాక్టివ్ సెషన్స్. ఇప్పుడు ఆల్రెడీ జీడీ అయింది కదా, అది అని కొన్ని లైవ్ అయ్యాయి, కొన్ని ఇది ఉన్నాయి. సో టైర్ 1 ప్లస్ టైర్ 2 అన్నీ కలిపి మనకి ఉంది. సో మార్నింగ్ 7 నుంచి మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది 8 PM వరకు. సో మీరు ఈ కోర్స్ తీసుకుంటే ఎస్ఎస్సీఏ మీ టార్గెట్ అయితే మాత్రం ఈ కోర్స్ అనేది మనకి సరిపోతుంది. ఓకేనా. లేదు సార్ మేము బ్యాంక్ ఫౌండేషన్ తీసుకోవాలనుకుంటే బ్యాంక్, లేదు సార్ ఏపీపీఎస్సీ కావాలనుకుంటే ఏపీపీఎస్సీ ఫౌండేషన్. ఓకేనా. ఇలా అన్నీ ఉన్నాయమ్మా. సో ఏపీ పోలీస్, లేదు సార్ మాకు ఆర్ఆర్బీ ఫౌండేషన్ కావాలనుకుంటే ఆర్ఆర్బీ ఫౌండేషన్. ఇలా మీరు కింద డిస్క్రిప్షన్ లింక్లో Adda24 యాప్ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమన్నా కానీ యాప్లో మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే అన్ని కోర్సెస్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో కింద యాప్ చెక్ చేస్తే మనకి డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుందమ్మా. అది క్లిక్ చేస్తే ఇలా వెళ్తుంది, ఎంటర్ అవుట్ అవుతుంది గూగుల్ ప్లే స్టోర్లోకి. సో ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయండి, ఓటీపీ వస్తుంది. టైప్ చేస్తే ఇంగ్లీషా తెలుగు అని అడుగుతుంది. ఒకవేళ మీరు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇలా స్టేట్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళండి అమ్మ. గో టు ద స్టేట్ ఎగ్జామినేషన్స్. సో స్టేట్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది క్లిక్ చేస్తే మళ్ళీ ఏపీ తెలంగాణ అనేది ఉంటుంది. సో ఏపీ తెలంగాణ తర్వాత మళ్ళీ మనకి దానికి సంబంధించిన ఓకేనా ఇలా మనకి ప్రోడక్ట్ బై ఎగ్జామ్ వస్తుంది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా తెలుగు ఎస్ఎస్సి అని. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్లాసెస్ అన్నీ కూడా మనకి బైలింగ్వల్ ఉంటాయమ్మా. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా బైలింగ్వల్ అని ఉంటుంది. సో మనకి ఇవన్నీ కూడా క్లాసెస్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా. సో లేదు సార్ మాకు అన్నీ కావాలి, అటు ఏపీ నోటిఫికేషన్స్ అప్కమింగ్ ప్లస్ తెలంగాణ నోటిఫికేషన్స్ ప్లస్ బ్యాంకుకి సంబంధించింది, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇలా అన్ని టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్, డిఎస్సి, టెట్ అన్నిటికీ ఒకటికి కోర్స్ ఏమైనా ఉందంటే ఏబిటిఎస్ మెగా ప్యాక్. లేదు సార్ మాకు ఓన్లీ తెలంగాణ ప్లస్ సెంట్రల్ కావాలనుకుంటే తెలంగాణ మెగా ప్యాక్. క్లిక్ చేస్తే మనకి ఏదో ఒక కోర్స్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మోర్ ఆఫర్స్ దగ్గర ప్రతి స్లైడ్ మీద నా కోడ్ యూజ్ చేశాను కదా, Y1032 కోడ్ అనేది యూజ్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకేనా. సో అలా పేమెంట్ అనేది చేయొచ్చు. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ యూ కెన్ గెట్ ఇట్. ఓకేనమ్మా. అండ్ లేదు సార్ మాకు పెయిడ్ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కొన్ని ఫ్రీ పీడిఎఫ్స్, కొన్ని ఫ్రీ క్విజులు, టాపిక్ వైజ్ క్విజులు, జాబ్ అలర్ట్స్, వీడియో సెషన్స్, నోట్స్, మెటీరియల్స్ ఇవి కూడా ఉన్నాయి. అవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే డైలీ క్విజ్ ఇవి కూడా ఉన్నాయమ్మా. కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా మీరు అవన్నీ కానీ స్ట్రక్చర్డ్గా ఉంటాయి మనకి అన్నీ కూడా కోర్సెస్ అన్నీ కూడా, అది కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఓకేనా. సో వీలుంటే లైక్ చేయండి మా వీడియో అనేది, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు అది క్లిక్ చేస్తే అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే 8800 కనిపిస్తుంది కదా అక్కడ 680247 నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.